హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. ఈ వీడియోలో నేను మీకు మన దగ్గర ఉన్న ఫైల్స్ని ఎలాగ అన్జిప్ చేసుకోవాలి, ఆర్ఎల్స్ ఎలాగ వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనేది క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. అది కూడా ల్యాప్టాప్లో ఫ్రెండ్స్. సో మనం జిప్ ఫైల్స్ కానీ మనకు చాలా టైప్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. జిప్ ఫైల్స్ ఉంటాయి, 7zip ఉంటుంది, రా ఫైల్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాలైన ఫైల్స్ అనేవి అయితే ఉంటాయి అనమాట. సో ఫైల్స్ అన్నింటినీ ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేయాలో క్లియర్గా అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ట్రై చేయండి. మీకు ఆల్రెడీ దీని మీద ఐడియా ఉంది, మేము ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలం అనుకుంటే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి. ఒకవేళ మీకు తెలియదు అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ అయితే నేను గైడ్ చేస్తాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎటువంటి స్పాన్సర్స్ అయితే లేరనమాట. సో మీరే నా ఛానల్ అయితే స్పాన్సర్ అనేది చేయండి. సో స్పాన్సర్ చేయాలంటే ఎటువంటి మనీ అనేది అడగను నేను. జస్ట్ మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేయండి. అదే నాకు మీరు ఇచ్చే స్పాన్సర్షిప్. అండ్ ఆల్సో నాకు మోటివేషన్లా ఉంటుంది, మీకోసం మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను ఫ్యూచర్లో. సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాస్ట్గా సబ్స్క్రైబ్లు అనేది చేసేసుకోండి అందరూ. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేను ఫైల్స్ని అయితే చూపిస్తాను. ఎక్స్ట్రాక్ట్ అనేది అవుతాయా అవ్వ మన ల్యాప్టాప్లోనే చూపిస్తాను. ఆ తర్వాత ఎలాగ చేసుకోవాలి, అవ్వకపోతే అనేది కూడా చూపిస్తాను అనమాట. ఇక్కడ అన్ని జిప్ ఫైల్ ఫార్మాట్లో అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ జిప్ ఫైల్స్ అయితే కాదు ఫ్రెండ్స్, కొన్ని అదర్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను జిప్ ఫైల్ని అయితే చూపిస్తాను మీకు ఒకసారి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ మిర్రర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసి నేనైతే ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రై చేస్తాను. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే రైట్ క్లిక్ అనేది చేసిన వెంటనే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కనిపిస్తూ ఉంటుంది ఆప్షన్ అనేది మీకు. సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. జస్ట్ ఎక్స్ట్రాక్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఇది ఎక్స్ట్రాక్ట్ అనేది అవుతుందన్నమాట. సో చూద్దాం ఫెయిల్ అవ్వకుండా సక్సెస్గా ఎక్స్ట్రాక్ట్ అనేది అవుతుందా లేదా అనేది కూడా క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు మిర్రర్ అనేది జిప్ ఫైల్ అండ్ ఆల్సో ఇది వచ్చేసి నార్మల్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసినది. సో ఇందులో ఏమేమి ఉన్నాయనేది మీరైతే యాక్సెస్ చేయొచ్చు అనమాట ఈ విధంగా ఓపెన్ చేసి. సో ఇక్కడ నేను ఇంకో ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఇక్కడ ఫోటోషాప్కి సంబంధించిన ఫైల్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ అనమాట. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాకైతే చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ కనిపిస్తుంది, సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇది ఎక్స్ట్రాక్ట్ అనేది అవ్వట్లేదు. సో ఇట్లాగా ఎక్స్ట్రాక్ట్ అవ్వనప్పుడు మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, దీనికోసం మనం ఒక సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ సాఫ్ట్వేర్ని అందరూ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది వచ్చేసి చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, మనకు ఫ్రీగా అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో మీరు ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేను సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ విండర్ అని టైప్ చేసేయండి మీరు సింపుల్గా. సో విండర్ అని టైప్ చేసేస్తే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. లేదా ఈ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసేయండి మీరు, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద అయినా క్లిక్ చేసేస్తే ఈ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా ఈ డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఈ డౌన్లోడ్ పేజ్ అయితే ఉంది కదా, ఈ పేజ్ లింకే డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి డౌన్లోడ్ పేజ్కి వచ్చేస్తారు మీరు. సో వచ్చిన వెంటనే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ లేటెస్ట్ వర్షన్ అనేది కనిపిస్తుంటుంది. మనకి ఇంగ్లీష్ వర్షన్ అనేది కావాలి కాబట్టి ఇంగ్లీష్ వర్షన్ నేను డౌన్లోడ్ చేస్తాను. లేదా ఇక్కడ కావాలి అంటే మీకు వర్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏదైనా మీరు డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ కంట్రీ వైజ్ అయితే కొన్ని నేమ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఇక్కడ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేయండి. యాక్చువల్గా మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో యూజ్ చేసేది ఈ ఇంగ్లీష్ వర్షన్ యూజ్ చేస్తాం కాబట్టి సింపుల్గా 7.0.1 ఇంగ్లీష్ వర్షన్ అయితే కనిపిస్తుంది కదా, 64 బిట్. దీన్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసేయండి, మీకు డౌన్లోడ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ గైడ్ అనేది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది కింద. మీకు ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తుంది కదా, సో గైడ్ అనేది ఉంటుంది. మీరు సింపుల్గా ఆ గైడ్ను ఫాలో అయినా ఇన్స్టాల్ అనేది అయితే చేసుకోవచ్చు. సింపుల్గా డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ సింపుల్గా రైట్ క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కనిపిస్తుంటుంది. సింపుల్గా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయో మీరైతే ఇక్కడ అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నింటినీ ఇదైతే ఎక్స్ట్రాక్ట్ అనేది అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ 2 అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, వీటిని కూడా టిక్ మార్క్ అనేది ఇచ్చేద్దాం. అన్నిటికీ టిక్ మార్క్ అనేది ఇచ్చి ఓకే మీద అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఇక్కడ డన్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఆ సాఫ్ట్వేర్ అనేది సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అనేది అయిపోతుంది అనమాట. సో మనకి ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అయింది. మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ విండోస్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ ఆల్ యాప్స్లో ఉంటాయి కదా, ఇక్కడ విండర్ ఫైల్ అనేది మీకు అయితే అవైలబుల్ ఉంటుంది. సో నేను చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, విండర్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది అనమాట మనకు సాఫ్ట్వేర్ అనేది. సో ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫైల్స్ కూడా ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫైల్స్ మనకు చేంజ్ అయితే అయ్యాయి అనమాట. ఇంతకుముందు జిప్ ఫైల్ ఫార్మాట్లో అయితే కనిపించేవి ఇక్కడ ఉన్న ఫైల్స్ కూడా. అండ్ ఆల్సో ఇక్కడ ఫోటోషాప్ కూడా ఉంది కదా, అది జిప్ ఫైల్ ఫార్మాట్లోనే కనిపించే ఫైల్ అనేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్ని చేంజ్ అనేది అయితే అయిపోయాయి అనమాట. జిప్ ఫైల్స్ అనేది జిప్ ఫైల్ లాగా ఉన్నాయి. ఇంకా విండ్రా ఫైల్స్ అనేవి ఉంటాయి కదా, ఐ మీన్ అదర్ వర్షన్స్, అవన్నీ విండ్రా సాఫ్ట్వేర్ ఏదైతే లోగో ఉంటుందో ఆ లోగోలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే ఫోటోషాప్ను అన్జిప్ చేద్దాం.
సో ఇక్కడ రైట్ క్లిక్ అనేది చేసి ఇక్కడ మీకు విండ్రా అని కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైనా ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రాక్ట్ హియర్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో ఈ ఫైల్కి పాస్వర్డ్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి రా ఫైల్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు .rar అని కనిపిస్తుంది. సో ఇది రా ఫైల్ అనమాట. సో మనకు ఎక్స్ట్రాక్ట్ అనేది చేసినప్పుడు అందుకే అవ్వలేదన్నమాట. మనం జిప్ ఫైల్ అనేది యూజ్ చేసి జిప్ ఫైల్ లాగా ఎక్స్ట్రాక్ట్ అనేది చేసినప్పుడు అవ్వలేదన్నమాట. జిప్ ఫైల్స్ అనేది మన ల్యాప్టాప్ అనేది డిఫాల్ట్గా ఒక టూల్ అనేది ఉంటుంది మన ల్యాప్టాప్లో. సో అది అన్జిప్ అనేది చేసేస్తుంది జిప్ ఫైల్స్ అనేది. బట్ విండ్రా ఫైల్స్ కానీ అదర్ టైప్ ఆఫ్ ఫైల్స్ అది అన్జిప్ అనేది చేయలేదన్నమాట. సో ఇక్కడ ఈ పాస్వర్డ్ అనేది నేనైతే సింపుల్గా ఎంటర్ అనేది చేసేసి ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ పాస్వర్డ్ అనేది మీరు ఫైల్ సోర్స్ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశారో అక్కడ మీకు అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. ఆ పాస్వర్డ్ అనేది మీరు టైప్ చేసేస్తే ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఎక్స్ట్రాక్ట్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఈ విధంగా మీరు ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థమైంది అనుకున్నాను క్లియర్గా ఏ విధంగా మనం విండ్రా ఫైల్స్ కానీ అదర్ ఫైల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనేది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకున్నాను క్లియర్గా. మీకు ఏమైనా డౌట్స్ కనుక్కున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్ పరంగా కానీ నా ఎక్స్ప్లెనేషన్ పరంగా కానీ మీరు ఏవైనా సజెషన్స్ అనేవి ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. నేను డెఫినెట్గా మీ కామెంట్స్ అనేది చదువుతాను అండ్ ఆల్సో రిప్లై కూడా ఇస్తాను అనమాట మీ కామెంట్స్కు. సో మర్చిపోకుండా కామెంట్ అనేది అయితే చేయండి మీ అభిప్రాయాలను. అండ్ ఆల్సో ఈ వీడియో మీద మీ అభిప్రాయమైన కామెంట్ అనేది చేసేయండి. సో ఇటువంటి వీడియోస్ మిస్ కావద్దంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ వచ్చేటి. ఐ విల్ బ్యాక్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ టీవీ 11. దిస్ ఈజ్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై బై.